గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ను స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ భూమి పూజ చేశారు. ఈ మేరకు పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో అభివృద్ధి బ్రహ్మాండంగా కొనసాగుతుందని అన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రాంతం వారీగా ఏర్పడితే జీజీహెచ్ పై భారం తగ్గుతుందని అన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి కృషితోనే అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటైందని అన్నారు. గల్లా మాధవి మాట్లాడుతూ కూటమి రాకతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మహర్దశ పట్టిందని అన్నారు. గుంటూరు నగరాన్ని నందనవనంలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్ పాలన స్థానిక ప్రజలు ఎంతో మేలు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, టిటిడి జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కూటమి నాయకులు పాల్గొన్నారు. భాగస్వాములు అవుతున్నారు అనే దానికి ఈ రోజు జరిగినటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శంకుస్థాపనే ఒక నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు గల్లా మాధవి గారు, అప్పారావు గారు ఈ విషయంలో తీసుకురావటం, దాన్ని తను రిపీటెడ్గా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖకి తీసుకువెళ్ళటం, కృష్ణబాబు గారితో కానీ సత్యకుమార్ యాదవ్ గారితో కానీ మాట్లాడటం, ఇదంతా ఒక ఎస్టిమేట్ చేయించటం. మనకు ఆల్రెడీ 8 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, కొత్తది 9th తీసుకొస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇమీడియట్గా హెల్త్ దొరుకుతుంది. అదేవిధంగా ఇవి స్ట్రెంగ్తెన్ అయితే గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద కూడా భారం తగ్గుతుంది. కాబట్టి దీన్ని తీసుకొని కంప్లీట్గా అంతా వారే A to Z ఇదంతా చేసినందుకు ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇందులో మా పాత్ర ఏమీ లేదు, పార్లమెంట్ మెంబర్గా కేవలం మోరల్ సపోర్ట్ చేయడం తప్పించి. కాబట్టి క్రెడిట్ అంతా వాళ్ళిద్దరికీ వెళ్తుంది. రెండోది, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటా ఉన్నాను, ఎమ్మెల్యే గారు మామూలుగా స్వతహాగా కూడా మంచి చేయాలి అనుకునే వ్యక్తి. అందరికీ ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా, ఒక్కొక్కసారి సిస్టంలో చిన్న చిన్న లోపాలన్నా కూడా పర్సనల్గా తీసుకొని వాటి మీద పోరాటం చేసి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఎప్పుడు జరగనంత అభివృద్ధి ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి ప్రజలు వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. వారికి కూడా ఆ విధంగా ఓవరాల్ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి మనస్ఫూర్తిగా నేను కూడా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాను. సో ఇది కూడా డెఫినెట్గా 1 crore తోటి ఈరోజు చేస్తూ ఉన్నారు. చేసిన ఇది ఒక 1 yearలోనే కంప్లీట్ అయిపోతుంది. నమస్కారం అండి. ఈరోజు ఎన్జిఓ కాలనీలో యూపీహెచ్సిని ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. కొత్త యూపీహెచ్సిని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అయితే దీని విషయంగా మాట్లాడాలి అని అంటే, మన అర్బన్ నియోజకవర్గంలో పూర్తిగా 8 ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉన్న క్రమంలో అయితే ఇది విస్తారంగా పెరుగుతున్న ప్రాంతం కాబట్టి మరిన్ని ఇంకొక 3 యూపీహెచ్సీలు కావాలి అని చెప్పి మేము మరి మంత్రివర్యుల్ని కోరడం జరిగింది. ఏప్రిల్లో ఒక రిప్రజెంటేషన్ వారికి అందజేయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన శ్రీబాబు గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఒక 3 ప్రాంతాల్లో యూపీహెచ్సీ పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి కావాల్సిన నిధులు కేటాయించాలి, వాటిని మరమ్మతులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అడిగినప్పుడు వాళ్ళు కొత్తగా ఏర్పాటు చేసుకునే వాటికి ప్రస్తుతానికైతే నిధులు సమకూర్చలేం, కానీ ఈ డైలామినేటెడ్ పొజిషన్లో ఉన్న యూపీహెచ్సీలకు మాత్రం మేము నిధులు కేటాయించాము అని చెప్పి సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి ఏప్రిల్లో ఈ యొక్క ప్రతిపాదనని మేము వారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఎంతో సహృదయంతో మంత్రివర్గం దాకా తీసుకెళ్లడం, మరి అది మన పిఎం యోజన కింద ఈరోజు మనకి 15th ఫైనాన్స్ కమిషన్ కింద ₹1 కోటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎన్జిఓ కాలనీలో ఉన్న మరమ్మతుల నిమిత్తం దీన్ని గ్రాంట్గా మనకి అందజేయడం. ఈరోజు దాన్ని పగలకొట్టి కొత్తగా కట్టాలన్నా లేదా చేయాలన్నా లేదా ఇక్కడ ఒక స్థలం తీసుకొని కొత్తగా మనం నిర్మించుకోవాలన్నా ఒకటే అమౌంట్ అవుతున్న క్రమంలో మరి ఎన్జిఓ కాలనీలో పక్కన పాతదాని పక్కనే కొత్తగా మంచిగా ఉన్న ఒక ఏరియాలో దాదాపుగా ఎకరం పాటు ఉన్న ఒక స్థలాన్ని చూసి అక్కడ ఈ యూపీహెచ్సిని ప్రారంభించుకోవడం జరిగింది.